డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, అలాగే టాప్ నిర్మాత మా సోదరుడు లక్ష్మణ్ గారికి, అలాగే మధు గారికి, నా మిత్రుడు సుమంత్ సుబ్రహ్మణ్యపురం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్లో వర్క్ చేయడం, సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెంటిమెంట్గా అందరూ నాకు కావాలండి అని అందరినీ పెట్టుకునే డైరెక్టర్ తను. అండ్ అంతేకాకుండా సంతోష్ వాళ్ళ ఫాదరు చాలా పెద్ద యాక్టర్ అండి. ఆయన స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారు కొడుకుగా యాక్ట్ చేస్తున్నారు. తను కూడా యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అయితే బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్ చెప్పడం, నీలో స్కిల్స్ ఉన్నాయరా అని. కానీ ఇంత స్కిల్ ఉందనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే తెలిసింది. అంటే ఇట్లాంటి సబ్జెక్టు ఎన్నుకోవటం చాలా చాలా ధైర్యం ఉండాలి. అండ్ అలాగే మళ్ళీ మా సుమంత్కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి రంగమార్తాండ సెకండ్ ఫిలిం చేస్తున్న మధు గారికి కూడా ఈ ఫిలిం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ యూనిట్ మీద అందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాం. అండ్ అలాగే మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి మా ఇంకో ప్రొడ్యూసరు సుప్రియ గారు ఇక్కడే ఉన్నారు. మా ప్రొడ్యూసర్ అంటే అయ్యా నాకు డబ్బులు బాగానే ఇస్తారండి. అలాగే ఈ ఫ్యామిలీతో నాకు ఆల్మోస్ట్ 40 సంవత్సరాల బంధం. కిదే నాగేశ్వరరావు గారు మా గురుగారు ఆయనతో జనరల్గా ఎవరు జోకు లేరు. నాగార్జున అలీ నాన్న ఒక్కడే ఉన్నాడు వెళ్ళి ఏదైనా జోకి అంటుంటాడు ఆయన. అలాగనే ఇంకా అక్కడే నేను ఇద్దరం కూర్చుంటే ఇంకా చాలా పాత విషయాలు, ఆ హీరోయిన్లు అప్పుడు ఏంటి మొత్తం ఎన్ని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అవన్నీ వినేవాళ్ళు. అంటే అది ఒక ఏమంటారంటే వాళ్ళని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్న నేను వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తానని ఏనాడు అనుకోలేదు. నాగేశ్వరరావు గారితో ఆల్మోస్ట్ ఒక 40 సినిమాలు యాక్ట్ చేస్తుంటాను. ఆ అదృష్టం నాకు దక్కింది. అండ్ ఎప్పుడైనా కూడా ఎందుకంటే ఆయన బర్త్డేకి నాకు బర్త్డే చెయ్యడు కానీ నాకే వద్దు, నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి పిలిచి వాళ్ళ చేతిలో ఏదైనా బంగారపుతో ఏదైనా గాజు వేయండి అన్నారు. ఎవరి పేరు చెప్పారు అంటే అక్కినే నాగేశ్వరరావు గారు, ఆయన బర్త్డే, రాఘవేంద్రరావు గారు, కృష్ణ గారు, విజయేంద్రమల్ గారు, కోడు రామకృష్ణ గారు, ఆర్ నారాయణమూర్తి గారు నా పేరు చెప్పారు. ఆ రోజున రవీంద్ర భారతిలో అది వేస్తుంటే నిజంగా అప్పుడు మా అమ్మ నా పక్కనే ఉంది, ఇంకొక అమ్మ ఈ స్టేజ్ మీద ఉంది, యమలీల అమ్మ మా మంజు భారతి గారు. అండ్ అంతేకాకుండా ఇక ఈ సినిమాలో చేసిన నటులు చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ వేదిక మీద ఉండటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సంతోష్, గాడ్ బ్లెస్ యూ. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి హలో, అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ఈ ప్రొడక్షన్ శ్యామల ప్రొడక్షన్ తాలూ ఫ్రెండ్స్ అండ్ బంధువులందరికీ స్వాగతం. ఇక్కడికి నేను వచ్చింది మెయిన్గా 4-5 గురించి మాట్లాడాలి. ఒకటి మా లక్ష్మణ్ అన్న, ఆయనతో నా పరిచయం చాలా సుదీర్ఘమైన పరిచయం. ఆయన ఈ సినిమాకి వెనకుండి ఈ సినిమాని ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నటించేటప్పుడు మాకు తెలియలేదు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని. నిజంగా చెప్తున్నా సార్, మధు గారు మీరు హిట్ కొట్టేశారు ఆల్రెడీ. ఇంపాక్ట్ మామూలు క్రియేట్ చేయలేదు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడండి, మీ పక్కన ఉన్నాడు అమాయకంగా సంతోష్, ఏమీ తెలియనట్టుగా ఉంటాడు మా దర్శకుడు. ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో చేయిస్తున్నాడు, ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెర మీద చూసిన తర్వాత ఇంత ఉందా, ఇంత క్రియేట్ చేసావా, సీన్ వెనకాల ఇంత బ్యాక్డ్రాప్, నువ్వు ఇంత ఊహించుకున్నావా, మా చేతేమో చాలా సునాయాసంగా చేయించావు కానీ నువ్వు ఇంత మ్యాజిక్ క్రియేట్ చేసావా అన్నది ఇప్పుడు చూసిన తర్వాత తెలిసింది. కంగ్రాచులేషన్స్ సంతోష్. మీ నాన్నగారు డెఫినెట్గా చాలా ఆనందిస్తారు సార్. జేఎల్ శ్రీనివాస్ గారు, మీ అబ్బాయి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సో ఈ మాధ్యమం ద్వారా ఆయనకు అందుతుందని ఆశిస్తున్నాను. అండ్ మెయిన్గా నా హీరో సుమంత్ గారు 23 ఏళ్ల తర్వాత తమ్ముడు అనే సినిమా చేశాను, ఇద్దరం బ్రదర్స్గా. ఈ సినిమా మళ్ళీ 23 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే సుమంత్ గారితో మళ్ళీ చేస్తున్నాను. అండ్ అఫ్కోర్స్ ఆయన ఈ మధ్యన వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు, ఒక్కొక్కటి సిక్స్లు కొడుతున్నాడు.
అలాంటిది ఇందులో ఒక మాసీ ఎలిమెంట్తో ఇప్పుడు చూసిన తర్వాత అమ్మ చాలా మాసీగా ఉన్నాడు ఈయన, క్లాసు ఉంది మాసు ఉంది, రెండు ఉన్నాయి, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు అన్నది అర్థమైపోయింది. సార్ కంగ్రాచులేషన్ సార్, టీజర్ అదిరిపోయింది. ఇలాంటి మంచి సినిమాలో హిట్ కొట్టే సినిమాలు ఆ రోజున కూడా మీతోటి తమ్ముడు చేసినప్పుడు కూడా ఒక హిట్ కొట్టిన సినిమాల్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ రోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక పెద్ద హిట్ కొట్టబోయే సినిమాల్లో నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి ముఖ్య కారకులైన సంతోష్ గారికి అలాగే మధు గారికి. సార్ ఈ మొత్తం టీజర్లో ఈ మడ్రల వెనకాల ఉన్న నా డౌట్ ఏంటంటే మది కలిపు కలిపు అని మీ పేరు వచ్చింది ఏంటి సార్? మీరేనా ఏంటి? సరదాగా జోక్గా అన్నాను. సో బట్ వీళ్ళ కష్టం అంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి అమ్మవారు వెనకుండి నడిపించినట్టే ఓల్డ్ అని కష్టాలు. డైరెక్టర్కి అయితే కాలు ఇబ్బంది ఉన్నా వచ్చేసేవాడు అలా వేసుకొని ప్లీజ్ సంతోష్ కొంచెం జాగ్రత్త అన్న, పర్లేదు 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 అన్న అనుకుంటూ వచ్చేసేవాడు. అలాగే ఆ ఎనర్జీతో వచ్చి లొకేషన్లో అంతా చేయించేవాడు. నువ్వు ఇంత పడ్డ కష్టానికి డెఫినెట్గా ఫలితం దక్కుతుంది, డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అలాగే జనాలు కూడా ఇస్తారు, ఇచ్చి తీరుతారు. కాబట్టి థ్యాంక్ యూ. మంచి సినిమాలో నాకు ఒక మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా గెస్ట్లు అయిన అనిల్ రావుపూడి గారికి హిట్ మ్యాన్ మంచి పేరు పెట్టారు. హిట్ మిషన్ యా, హిట్ మ్యాన్ అనకూడదు, కరెక్ట్, సారీ. లాస్ట్ టైం కూడా ఆయన నన్ను స్టేజ్ మీద ఏంటి ఇలా అనేసేది ఏంటి అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు లిటిల్ హార్ట్స్. నేను అప్పుడు తప్పుగా ఏమనలేదు సార్. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాను మీ ఎక్స్ప్రెషన్. అనిల్ రావుపూడి గారు ఏంటి ఇంత కంగారు పడ్డారు ఏంటి అనుకున్నాను. ఆ రోజు ఏంటంటే ఇతను తోకలేదు కానీ కోతి అన్న ఉద్దేశం నా ఉద్దేశం ఆ రోజు. హిట్ మిషన్ మా అనిల్ రావుపూడి గారు వరుస సక్సెస్తో వచ్చి ఆయన ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సుప్రియ గారికి మేడం థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే మీ బ్రదర్ కోసమే కాదు మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు కదా, అందుకు థ్యాంక్ యూ. సరే ఆ తర్వాత మీ Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunche. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.